బులెటిన్లో మరో బ్రేకింగ్. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా తెలుగు రాష్ట్రాలు కసరత్తు ప్రారంభించాయి. వాతావరణ మార్పుల్లో అనూహ్య మార్పులతో తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆయువు పోస్తున్న వాయువు స్వచ్ఛత కోసం ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తూ ఉండడంతో అక్కడి పరిస్థితి రాకముందే మేల్కోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు. సో ఇటు హైదరాబాద్లో కూడా గాలిలో పొల్యూషన్ పెరుగుతున్నట్టుగా ఉన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఓ పక్క ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత వారంతో పోలిస్తే వాహనాల సంఖ్య పెరగటం, జనావాసాల మధ్యలోకి పారిశ్రామిక కేంద్రాలు రావడంతో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా సనత్ నగర్లో 225 AQIగా నమోదైంది. బొల్లారంలో 121, పటాన్ చెరువులో 168, జూ పార్క్ ఏరియాలో 166గా నమోదైంది. ఇక ఉదయం 7 గంటల సమయంలో సనత్ నగర్లో 185, సికింద్రాబాద్ US కాన్సులేట్లో 183, బౌదూర్పుర 163, పాసమైలారం 166, పటాన్ చెరువు 165గా AQI నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా చాలా ప్రమాదకర స్థాయిలో కూడా వాయు నాణ్యత ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇతర రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో పోల్చుకుంటే కూడా హైదరాబాద్లో కొంత ప్రమాదకర స్థాయి లేకపోయినా కానీ రానున్న రోజుల్లో ఆ సూచికని మించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరికలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా 10 ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే కూడా సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా 225గా ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దేశ రాజధానిలో వాయు నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయటికి రావాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొన్ని కోట్ల సంబంధించిన మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నివాస యోగ్య ప్రాంతంగా గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలామంది కూడా కొన్నేళ్ల పాటు నివాసం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత ఇక్కడ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండటంతో కూడా వాయు నాణ్యత క్షీణిస్తున్నట్టుగా మనం ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గత 10 ఏళ్లతో పోల్చుకుంటే గడిచిన 2 ఏళ్లుగా హైదరాబాద్ నగరం కూడా ప్రమాద గంటికలు మోగించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరికలు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా అనేక ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కాలుష్య రహిత రాష్ట్రంగా నగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులేసని చెప్పుకోవాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లుగా ఇటు గణనీయంగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా వాహనాల సంఖ్య 10 ఎక్కువైనట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే 1 కోటికి పైగా వాహనాల సంఖ్య పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇవి వైపు పరుగులు తీస్తున్నారు. కాలుష్య రహిత దేశాలుగా మార్చుకునేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా భారతదేశం కూడా అందులో ముందడుగేస్తూ చెప్పుకోవాల్సింది. కానీ కొంత ఢిల్లీ అనేది వివిధ రాష్ట్రాలని భయపెడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన హైదరాబాద్కి ప్రమాద గంటికలు లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొక 10 ఏళ్లలో కూడా ఢిల్లీ తరహా పరిణామాలు హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరికలు నేర్పుతున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కాలుష్యాన్ని ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక ముఖ్యంగా గత 5 ఏళ్లతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి కూడా జనావాసాలుగా మారిపోతుండటంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఆందోళనకరమైన పరిణామాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. నగర శివారు ప్రాంతాలకు నగరం విస్తరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఇప్పటికీ కొంత ఢిల్లీ తరహా పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలు ఇటు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఈవీ వాహనాలకు సంబంధించి కూడా వాటిని పెంచే ప్రయత్నాలు చేస్తుంది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే కూడా రానున్న మరొక 10 ఏళ్ల పాటు అంటే 2030 నాటికి కూడా ఇటు ఈవీ వాహనాల సంఖ్య పెంచేందుకు వాటికి సంబంధించి కూడా కొంత వాటికి మినహాయింపించే ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1 కోటికి చేరువలో వాహనాల సంఖ్య ఉంది. ముఖ్యంగా
వాటి నుంచి కూడా ఎక్కువగా వాయు కాలుష్యం అవుతున్నట్టు ఇప్పటికే నిపుణులు గుర్తించారు కాబట్టి వాటిని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తే కూడా ఢిల్లీ తరహా పరిణామాలు హైదరాబాద్లో ఉత్పన్నం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. అందుకే అందులో భాగంగానే ఈ వాహనాల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ప్రధాన ఏరియాలలో మధ్యాహ్నంతో పోల్చుకుంటే రాత్రి వేళల్లో కూడా కొంత వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ కిరణ్.